వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎందుకో తెగ తాపత్రయపడిపోతున్నారు హిందువుల మెప్పు కోసం. హిందువుల మెప్పు కోసం మామూలుగా తాపత్రయపట్ల గుళ్ళకి వెళ్తున్నాడు, గోపురాలకు వెళ్తున్నాడు, లేకపోతే పూజలు చేస్తున్నాడు, లేకపోతే ఫోటోలు దిగుతున్నాడు, ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నాడు. తర్వాత నిన్న రాత్రి కొంతమందిని పిలిపించుకొని అర్చకుల్ని, సరే అర్చకులు ఎందుకు వెళ్ళారనే సెకండరీ, కానీ అర్చకుల్ని పిలిపించుకొని అదేంటది ఆశీర్వచనం తీసుకున్నాడు. వేదాశీర్వచనం తీసుకునేటప్పుడు భార్య గారు పక్కన లేరు, మీరు ఒకరే తీసుకున్నారు. వారు సహజంగా నాకున్న క్రైస్తవ మిత్రులు నాకు కూడా చాలా మంది ఉన్నారు, ప్రసాదం కూడా తీసుకోరు, హిందువులు పెట్టిన ప్రసాదం కూడా, గుడికే వెళ్ళరారు, గుళ్ళోకే రారు. అలాంటిది వారు పండితులతో వేదాశీర్వచనం తీసుకున్నారు. లేదు ఒక్కసారి నీ నోటితో నువ్వు చెప్పయ్యా నేను హిందువుగా మారిపోయానని చెప్పు. లేదు నేను అన్ని మతాలు తీసుకుంటున్నాను, ఇగో తిరుపతికి వస్తున్నాను, డిక్లరేషన్ ఇస్తున్నాను, లేదు తిరుపతికి నేను నా భార్య వస్తున్నాం అని చెప్పి ప్రకటించండి. ఇవేమీ చేయకుండా ఇలాంటి హిందువుల్ని మాయ చేస్తూ క్రైస్తవుల్ని మోసం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? హిందువుల మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంతగా తప్పించిపోతున్నారు? అర్చకులను ఇంటికి పిలిపించుకుని ఎందుకు ఆయన వేదాశీర్వచనం తీసుకునే ప్రయత్నం చేశారు? వేదాశీర్వచనం తీసుకున్నప్పుడు మరి భార్య గారు కూడా ఎందుకు లేరు? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. దీని మీద ముందుగా మనతో మాట్లాడడానికి హిందూ సంఘాల నేత వాయిస్ ఆఫ్ హిందూ త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా శ్రీరామ్ గారు నమస్తే. శ్రీరామ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తహతహకి కారణం ఏంటి? ఎందుకు ఈ వేదాశీర్వచనం? ఎవరికి మాయా, ఎవరికి మోసం? ఏం లేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం వచ్చిన దగ్గర నుంచి మునిగిపోయిందని అర్థమైపోయింది వాళ్ళకి. దానివల్ల ఏదో రకంగా ఈ మళ్ళీ పోయిన ఏదో హిందువుల్లో మొత్తానికి అడుగంటిపోయిన కాస్త ప్రభావాన్ని మళ్ళీ ఏమన్నా కాస్త వస్తుందేమో అన్న ప్రయత్నం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఆ మధ్య అక్కడ వెళ్ళి అదే కడప జిల్లాలోనే ఎక్కడో దగ్గర హోమం ఒకటి చేశాడు, పక్కన దారి లేకుండా హోమం చేశాడు. ఇప్పుడేమో ఈయన వేదాశీర్వచనాలు తీసుకుంటున్నాడు. సరే అబ్బా, అసలు వీటన్నిటికీ ముందే ఆర్జుడు ఉన్నాడు కదా ఈయన గురువు, తీసుకెళ్లి ఈయన గంగలో 3 సార్లు ముంచి లేపి ఇంకేముంది ఈయన హిందువుగా మారిపోయాడని చెప్పి ప్రకటన చేశాడు. మునిగిన ఆయన హిందువుగా మారాడా, ముంచిన ఆయన క్రైస్తవుడుగా మారాడా? మొత్తానికి అయితే అనుభవించాడు ఆయన చేసిన పాపానికి. ఆయన రాష్ట్రంలోనే లేకుండా అక్కడెక్కడో పాపం తిరుగుతున్నాడు. సరే ఇక మళ్ళీ ఈ 4 ఏళ్ళు ఆయన కనపడ్డా అనుకోండి ఎలాగో. అలాగే ఈయన పరిస్థితి కూడా అలాగైతే ఈ 4 ఏళ్ళు ఎడితిరిగి ఇంకా 3 ఏళ్ళు ఎడితిరిగి మనం కనపడే అవకాశం లేదు. ఆ తర్వాత మన మొహం కాస్త రాజకీయాల్లో కనపడాలంటే ఖచ్చితంగా హిందువుల ఓటు పడితేనే మనకి రాజకీయ అధికారం వస్తుంది తప్ప హిందువుల్ని కాదని మనం ఎంత ముందుకెళ్ళినా మనకి ఎంత ఇంటర్నల్ గా మనకి ఏ ఎజెండా ఉన్నా కూడా పైకి మాత్రం ఇవన్నీ కనపడాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో వైఎస్ విజయం గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకమ్మా మీ ఆయన మరి క్రిస్టియన్ కదా, ఎందుకు ఇలాగ మరి అన్నిటికి వెళ్తాడంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పదండి ఇవన్నీ, మనకి మేము మామూలుగా అయితే చర్చికి వెళ్తాం, అది ఓకే రాజకీయాల్లో ఉన్నప్పుడు. దాన్ని అది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దాన్ని ఈయనకి ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి టోటల్ గా ఆయన అయితే పాపం ఏ గుడికో గోపురానికో వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టి వచ్చేసేవాడు. ఈయన అలాగది ఈయన ఏకంగా హోమాలు చేసేస్తున్నాడు, గంగలో మునిగేస్తాడు, హోమాలు చేసేస్తాడు, వేదాశీర్వచనాలు చేసుకుంటాడు. ఇది చేసి నేను పూర్తి స్థాయి హిందువుని, హిందువుకి అసలు ఏమాత్రం తక్కువ కాదు అన్నది నాకు చూపించే తాపత్రయం. అయితే రాజశేఖర రెడ్డి గారికి, శ్రీరామ్ గారు రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం దగ్గర గురించి చూసాం కదా, రాజశేఖర రెడ్డి గారు అవడానికి క్రైస్తవుడైనా, నాకు తర్వాత ఎప్పుడో తెలిసింది ఆయన పేరు కూడా ఏదో ముందు రాజశేఖర్ అనే పేరుకు ముందు క్రిస్టియన్ ఇది కూడా ఉంటుంది, ప్రిఫిక్స్ ఉంటుందంట, శామ్యూల్ రాజశేఖర రెడ్డి సంథింగ్ అట్లాంటిది చెప్పారు. ఐ డోంట్ నో, అది పెద్దగా అవసరం కూడా లేదు, మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు, దాని గురించి పెద్ద పట్టింపు కూడా లేదు. కాకపోతే ఆయన అవడానికి క్రైస్తవుడైనా ఎప్పుడు హిందూ వ్యతిరేకతను ప్రదర్శించలేదు రాజశేఖర రెడ్డి గారు. ఈయన అట్లా కాదు, ఈయన విపరీతమైన వ్యతిరేకత, ఆయన కానీ లేకపోతే భారతిరెడ్డి గారు కానీ విపరీతమైన వ్యతిరేకత ప్రదర్శించారు, ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాంటిది మళ్ళీ ప్రదర్శించడం మాత్రమే కాదండి, అవమానిస్తున్నారు. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో అవమానించడమే కాదు, హిందూ మతాన్ని తగ్గించి మతం మార్పిళ్ళు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు వీళ్ళు.
మత మార్పిళ్లు ప్రోత్సహించారు, అనాథరైజ్డ్ చర్చిని ప్రోత్సహించారు, సరే ఇవన్నీ ఏదో వాళ్ళ ఎజెండా ప్రకారం చేశారు అనుకుంటే కూడా గుడికి వెళ్లకుండా వాళ్ళ ఆవిడ రావాలంటే సెట్ వేస్తారు. గుడి సెట్ వేసుకుని సినిమా setting లేదు. అవమానించడం కదా, సినిమా సెట్టింగ్ లాగా వేసి అక్కడ షూటింగ్ లాగా చేస్తారు. ఇది అవమానించడం కదా హిందువుల్ని. అక్కడికి వెళ్ళి హోమం చేయాల్సిన చోట భార్య ఉండాల్సిన చోట అక్కడ భార్య లేకుండా హోమం చేసి మొత్తం ఆ క్రతువునంతటిని కూడా అవమానించడం కదా, వేదాన్ని అవమానించడం కదా, హోమాన్ని యజ్ఞాన్ని అవమానించడం కదా, ఆ గుడికి దేవాలయ వ్యవస్థని అవమానించడం కదా. ఇన్ని అవమానాలు చేస్తున్నా కూడా ఈ పురోహితులు వీళ్ళకి ఏం కర్మ కాలిందా అండి? అంత చక్కటి ఉద్యోగాలు దేవదేవుడి దగ్గర చక్కగా ఉన్నారు వీళ్ళు. రాముడి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు లేస్తే రాముడి సేవలో ఉండవలసిన వాళ్ళు చివరికి ఈయన సేవలో ఒక క్రిస్టియన్ సేవలో తరిస్తున్నారు వీళ్ళు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు. పైగా ఇలాగే అంత పని కట్టుకుని వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది? పైగా ఆయన క్రైస్తవుడని తెలుసు, ఆయన వీళ్ళు పెట్టిన ప్రసాదం కూడా తినడం తెలుసు, అక్షింతలు వేస్తే ఎవరు చూడకుండా కింద పడేస్తాడని తెలుసు, ఆ చేతిలో తీర్థం పోస్తే వెనక బారబోస్తాడని తెలుసు, అన్నీ తెలుసు, ప్రతిదీ తెలుసు వీళ్ళకి. అయినా వెళ్ళి మరి ఆ దండలు వేసే ఆయన వేసేటప్పుడు కూడా ఆ ముఖంలో ఏమన్నా ప్రశాంతత ఉందా అంటే లేదు. ఏదో పెళ్ళి అంటారండి, అంటే ఏం పెళ్ళి అంటారు, ఏదో ఇష్టం లేని పెళ్ళి సంథింగ్ అలాంటి సామెత ఏదో ఉంది. అలా ఉందన్నమాట ఆయన వ్యవహారం అక్కడ. సో భాను గారు, టీటీడీ ఆధ్వర్యంలో పనిచేసే అర్చకులు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వేదాశీర్వచనం ఇచ్చి రావడము అనే దాన్ని టీటీడీ ఎలా పరిగణిస్తోంది? అదేమంటే వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఏదో యూనియన్ నాయకులు చెప్పారని వెళ్ళేమంటున్నారు. యూనియన్ నాయకులైనా ఎలా చెప్పారు? అసలు అలాంటి యూనియన్లు హిందూ వ్యతిరేకతకు ఊతమిచ్చే యూనియన్లు ఏంటి? హిందూ వ్యతిరేకతను పెంపొందించిన ఒక వ్యక్తి దగ్గరికి అలాంటి వెళ్ళి భజన కార్యక్రమం చేసే అర్చకులు ఎందుకు వెళ్ళారు? దీని మీద టీటీడీ లైన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉండే పెద్దలందరికీ నమస్కారాలు. ముందుగా ఒంటిమిట్టలో ఉన్నటువంటి టీటీడీకి సంబంధించిన అర్చక స్వాములు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్లి ఆశీర్వదించడం మంచి పద్ధతి కాదు. మేము వారికి షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నమ్మకం లేని వ్యక్తి, హిందూ ధర్మం అన్నా ఇష్టం లేదు, హిందూ ధర్మాన్ని ఇష్టపడడు, అలాంటి వ్యక్తికి తీసుకుపోయి ఎవరు యూనియన్ నేతలు అన్ని బయట వస్తుంది. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంతకుముందే గతంలో కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, నా నిఘా నేత్రాలు 2000 నిఘా నేత్రాలు, ఆ నేత్రాలు ఈ నేత్రాలు ఉన్నాయేమో అని చెప్పి. అయ్యా మీరు అర్చకుల్లో కూడా నేత్రాలు ఉన్నాయేమో, చూసుకోండి. లేదా అందరినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. స్వామి భక్తి ఉండాలి, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండాలి తప్ప మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరినో మెప్పించడానికి ఎవరో చెప్పారని చెప్పి వెళ్తే మీరు బలైపోతారు. రేపు మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు ఉండరు. స్వాములు మీరంటే మాకు గౌరవం, కానీ టీటీడీలో ఉంటే నియమ నిబంధనను పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, సర్వీసులు పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇష్టానుసారంగా వెళ్ళి ఇలా చేయడం మంచిది కాదు. ఇంకా ఇంతకుముందు మీరు చెప్పారన్న ఎందుకు హిందుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇలా దాని ఏమంటారు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నుదుటిన తిలకం పెట్టుకొని హిందూ సాంప్రదాయాల ప్రకారం బట్టలు వేసుకుంటే సరిపోదయ్యా, గుండెల్లో ఉండాలి. మా గుండెల్లో రాముడు ఉన్నాడు, మా గుండెల్లో కృష్ణుడు ఉన్నాడు, మా గుండెల్లో గోవిందుడు ఉన్నాడు. నీ గుండెల్లో ఎవరున్నాడు? ఏసున్నాడయ్యా. ఎందుకు ఊరికి ఈ యాక్షన్ మనకి మంచిది కాదు, పనికి రాదు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రోజు ఇన్ని డ్రామాలు ఆడుతున్నావే, నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవ్వరికి దక్కని అరుదైనటువంటి ఒక అవకాశం సాక్షాత్తు బ్రహ్మదేవుడు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సాలకట్ట బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దేవం. ఆ బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప దొరకదు. అలాంటి సందర్భాన్ని దంపతులతో వచ్చి ఇవ్వాలని చెప్పి మన సాంప్రదాయాలు చెప్తా అంటే ఎందుకు పాటించలేదయ్యా నువ్వు? ఎందుకు పాటించలేదు? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వచ్చి ఇచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం ఓట్ల కోసం అక్కడికి వచ్చి నామం పెట్టుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని తల మీద స్వామివారి వస్త్రాలు సమర్పించినంత మాత్రాన నిన్ను నమ్మి ఓటేస్తారని చెప్పి ఒక భ్రమలో పడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. పోనీ ఇంకా భవిష్యత్తులో నీకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉండదు. అర్థమైంది కదా? భవిష్యత్తులో నీకు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హిందువులు ఇవ్వరు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ డ్రామాలు, మీ యాక్షన్లు హిందువులు ఇవ్వరు. ఈ రోజు ఏదో హోమాలు చేసుకుంటూ అర్చకుల స్వాములు తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటే కాదు నాయన.
నేను ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నిత్య కళ్యాణం పచ్చ తోరణం మన తిరుమల క్షేత్రం, నిత్య కళ్యాణం పచ్చ తోరణం 365 రోజులు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి అత్యంత వైభవంగా. నువ్వు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు దంపతులతో భగవంతుడు అవకాశం ఇచ్చినా రాలేదు, ఈ రోజైనా సరే దంపతులతో వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొనే చాలు, దంపతులతో వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొను. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఒక హిందువుల తరపున నేను మాట్లాడుతున్నా, అడుగుతున్నా మిమ్మల్ని. అంత లేదు అవకాశం నా పట్టు వస్త్రాలు ఇచ్చే అవకాశం లేదు, స్వామివారి కళ్యాణంలో కూర్చోమంటున్నా. అంత లేదు చిత్తశుద్ధి తెలుస్తుంది కదా. ఎందుకు ఈ డ్రామాలు చెప్పండి? గంగలో మునిగినా సరే, బే ఆఫ్ బెంగాల్లో మునిగినా సరే, వెంకటకృష్ణ గంగలో మునిగినా సరే, బే ఆఫ్ బెంగాల్లో మునిగినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ బంధువులు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన హయాంలో 2019 నుంచి 2024 వరకు మీరు గారు గమనించినట్టయితే కొన్ని వందల ఆలయాలు ధ్వంసం చేయడం జరిగింది. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత శవ రాజకీయాలకు పేరు పడ్డ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరు శవం కనపడినా అక్కడికి వెంటనే వెళ్ళిపోయి ఒక రోజంతా షో చేసి అక్కడ స్పీచ్లు ఇచ్చేసి రెచ్చగొట్టే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్త దస్తగిరి హత్యకు గురైతే పులివెందులలో 3 రోజులు ఉండి కూడా కడప జిల్లా కడపలోనే చనిపోయిన ఆ కార్యకర్త ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? దీని వెనుక మతలబ్ ఏంటి? చంపింది ఎవరు? ఎవరికి రుద్దాలని చూస్తున్నారు దీన్ని? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు ఇవాళ? విద్యాసాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఈ హిందువులను మెప్పించే తహతహ మీద ఏమైనా చెప్తారా? దాని మీద చెప్తూ తర్వాత దీని మీకు వెళ్దాం, ఈ శవరాజకీయాల మీకు వెళ్దాం. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు నమస్తే. తురగశ్రీరావు కూడా నమస్కారం. ఇందాకే మీకు వీడియో నేను షేర్ చేశాను. అవునా? ఒకవేళ మీరు దాన్ని ప్లే చేసినా ఓకే, లేదు నేను ఒక 30 seconds ఉంది నేను ప్లే పర్లేదు, మీరైతే చెప్పండి ముందు దాని విషయంలో. ఇది ఒకసారి నేను ప్లే చేస్తానులే, మీరు ప్లే చేస్తే ఆడియో రాదు, నేను చూసి ప్లే చేస్తానులే. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న సెక్యులరిజం, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం వీఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఒక్క నిమిషం. Say, what kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి? ఇది ఎక్కడ హిందూయిజం అండి? అది మంచి వీడియో పెట్టారు మీరు. ఇది ఎక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం వీఆర్ లివింగ్ ఇన్ అంటే ఇది ఏ రకమైన సెక్యులరిజం? గుడికి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా, ఇదే నా సెక్యులరిజం భారతదేశంలో అనేది మాట్లాడుతున్నాడు ఆయన. ఇవాళ పూసుకొని రాసుకొని దండలు వేసుకుంటున్నాడు, శాల్వాలు కప్పుకుంటున్నాడు, ఆశీర్వచనం కావాలంట. ఇదెక్కడ హిందుత్వమే ఇప్పుడు ఆయనకు అవసరమైంది? చెప్పండి సాగర్జీ. దాంతో పాటు ఇంకో మాట అన్నారు, ఇదేమి దేశం? ఇదేమి దేశం? ఇదేమి దేశం? వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్? ఎస్, వర్షిప్ ప్లేసెస్ ఈజ్ నాట్ ఎ సెక్యులరిజం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్రార్థనా స్థలాలు సెక్యులరిజం కాదు, సెక్యులర్ ప్లేసులు కాదు. ప్రార్థనా స్థలాలు మత సాంప్రదాయాలకు లోబడి ఉండేటువంటి స్థలాలు అవన్నీ కూడా. ఎయిదర్ దర్గా, ఎయిదర్ మస్జిద్, ఎయిదర్ చర్చ్, ఎయిదర్ టెంపుల్. ఇట్ ఇస్ నాట్ ఎ సెక్యులర్. వాట్ ఎ ఇడియట్ యు ఆర్. యు డోంట్ నో. యాజ్ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశావు, వర్షిప్ ప్లేసులు సెక్యులరిజం ప్లేసులు కాదో నీకు తెలీదు. నువ్వు అది తెలియకనే నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ హిందూయిజాన్ని, వాట్ కైండ్ ఆఫ్ హిందూయిజం, వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ, వాట్ కైండ్ ఆఫ్ దేశాన్ని సనాతన మతాన్ని, నీకు బుద్ధిని ఉండాలా కొద్దిగైనా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు, వర్షిప్ ప్లేసులు సెక్యులర్ ప్లేసులు కాదు. ఇది రాజ్యాంగం చెప్తుంది. ఇది నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు తిరుమలలో సంతకం పెట్టేసి పొమ్మంటే నువ్వు చేసినటువంటి కామెంట్స్ ఇవి. చెప్తారు కదా. నువ్వు ఈ రోజు వచ్చి
అదే సనాతనంలో నువ్వు చేరాలని చెప్పేసి నువ్వు దాని మీద ఏదేదో చాలా ప్రవాసాలు పడుతున్నావు నువ్వు. ప్రయాసలు ప్రయాసలు పడుతున్నావు. అది కాదు, నువ్వు కాదు. యు ఆర్ ఏ ఆర్థోడాక్స్ క్రిస్టియన్, నో ప్రాబ్లం. ఎవరెవరి మతాన్ని వాళ్ళు వర్షిప్ చేసుకోవచ్చు. యు ఆర్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒప్పుకో అది. యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ యాజ్ ఏ హార్డ్ కోర్ హిందూ. నువ్వు ఎప్పటికీ కాలేవు నీ జీవితంలో, నువ్వు ఎప్పటికీ కాలేవు. నువ్వు హార్డ్ కోర్ క్రిస్టియన్, తప్పులేదు, నీ మతాన్ని నువ్వు చేసుకో. బట్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1947 ఆర్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1956 to 1971 ఈ దేశం సెక్యులర్ దేశం కాదు. ఇట్ ఇస్ రిపబ్లికన్ కంట్రీ ఓన్లీ. ఈ దేశం రిపబ్లిక్ కంట్రీ మాత్రమే. తర్వాత రాజకీయ కారణాలు వచ్చి కాబట్టి చాలా మంది ఈ రోజు రాజ్యాంగ బుక్ ఎత్తుకొని రాజ్యాంగం గురించి దాంట్లో ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయో, సెక్షన్లు ఎన్ని ఉంటాయో, ఇంకోటి ఏం తెలియకుండా ఈ రాజ్యాంగం అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రాజ్యాంగమే 1950 నుంచి 1971 వరకు ఇట్ ఇస్ రిపబ్లికన్ కంట్రీ నేషన్, నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. నువ్వు ఈ రోజు వచ్చి నాకు ఒకటి అర్థం కాలేదు. నేను కూడా టీవీలో చూశాను, బానున్న కూడా చెప్తున్నారు. ఈ టీటీడీ బయట వాళ్ళు ఒకవేళ నాన్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళు వెళ్ళారు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం అనుకున్నాం. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ పార్టీ కన్నాడు. టీటీడీ అర్చకులు ఎట్లా వెళ్తాడు? ఏంటి ఇది? ఈ రోడ్ నుంచి వచ్చింది కాదు వెంకటకృష్ణ గారు. నేను చెప్తాను, బాణన్నకు కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి ఏమి పెద్ద నెత్తి మీద పెట్టుకొని పరమత స్థానం కలిగినటువంటి మనిషి ఏం కాదు. అతని పీరియడ్ లోనే 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి వచ్చిన అలిగేషన్. మోరోవర్ అప్పుడు పనిచేస్తున్నటువంటి గొప్ప నేను దేవుడు మనిషి, దేవుడి చేతులు పంపించిన మనిషి, దేవుడు నన్ను భూమి మీదకి నా సేవ చేయడానికి పంపించాడని చెప్పేసి ఒక దీక్షితులు ఉన్నాడు. ఆ దీక్షితులు ఎవరో మనకు తెలుసు, రమణ దీక్షితులు. ఆ దీక్షితులు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తిరుమలలో ఇంట్లో యాగం చేశాడు. బాణన్నాడు కంటే కరెక్ట్ అవునా కాదు చెప్తాడు. అదే టైంలో వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నాడో ఆయనను ఎన్లైట్ చేయడానికి, ఆయన ఫోకస్ చేయడానికి కేఏ పాల్ని పిచ్చోడు చేశాడు. కేఏ పాల్ను పిచ్చోడు చేసిందే రాజశేఖర్ రెడ్డి, బికాజ్ ఆఫ్ అల్లుడు కోసం. బ్రదర్ అనిల్ ఎన్లైట్ చేయడానికి. ఈ రాష్ట్రంలో 33,000 దేవాలయాలు ఉన్నాయి. 4,80,00,000 మంది పైగా హిందువులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం 20 లక్షలు 10 లక్షలు ఎంతో ఉండేటువంటి క్రిస్టియన్స్ కి 33,000 చర్చిలు ఉన్నాయి. ఇట్స్ అ చర్చ్, మందిరాలు ఉన్నాయి, అనాథరైజ్డ్ మందిరాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు దాన్ని పర్మిషన్ ఇచ్చారు అంటే మిస్టర్ రాజశేఖర్ రెడ్డి కడ్డీని మొదలు పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకెందుకు డౌట్? హీఈస్ ఏ ఆర్థోడాక్స్ క్రిస్టియన్, హీఈస్ నాట్ హిందూ. ఆయన మీరు ఆయన ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అయినా ఆయన ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ఈ భారతదేశం, ఈ రాజ్యాంగం కల్పించింది. మనం కూడా గౌరవిస్తాం. మనకంత విశాలమైన హృదయం ఉంది హిందూ మతానికి, హిందుత్వకి, హిందూ ధర్మానికి అంత విశాలమైన హృదయం ఉంది. గౌరవిస్తాం, కలుపుకుంటాం, వాళ్ళని స్వాగతిస్తాం. మనకి తప్పే లేదు. వాళ్ళు పెట్టిన ప్రసాదం తింటాం కాదు, ఒక మాట, వాళ్ళు పెట్టిన ప్రసాదం తింటాం, వాళ్ళు క్రిస్మస్ రోజు వాళ్ళు పెట్టిన కేక్ ముక్క తింటాం, ఏదైనా తింటాం. వీ రెస్పెక్ట్ దెమ్, వీ ఆనర్ దెమ్. కానీ వాళ్ళు మన గుళ్ళో పెట్టి ప్రసాదం తినరు, మన గుళ్ళోకి రమ్మంటే రారు, ఏదైనా రథమో నోమో ఉంటే రారు. ఓకే, రావద్దు అని వాళ్ళ నిబంధన. యేసు ఒక్కడే దేవుడు, మరి ఏ దేవుడునూ లేడు అని నమ్మే వారి యొక్క నమ్మకాన్ని వాళ్ళే ఉంచుకోనివ్వండి, తప్పేమీ లేదు. కానీ మరి ఇదేంటి, ఈ తంతేంటి? మిగతా దేవుళ్ళు సైతాన్లు అంటారు. సరే, మిగతా దేవుళ్ళు సైతాన్లని వాళ్ళు అంటారు, వాళ్ళ దేవుడిని సైతాన్లని వీళ్ళు అంటారు. అదంతా ఒక పంచాయతీ. ఇప్పుడు ఆ పంచాయతీ జోలికి నేను బోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు అలా మాట్లాడే మతంలోంచి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటిది? ఈ వేదాశీర్వచనాలు ఏంటి? భానుప్రకాష్ రెడ్డి గారు, వెంకటకృష్ణ, నువ్వు నిలువు నామం పెట్టుకో, అడ్డనామం పెట్టుకో, హిందువులకి పంగనామాలు పెట్టద్దండి. నిలువు నామం పెట్టుకో, అడ్డనామం పెట్టుకో, హిందువులకి పంగనామం పెట్టకండి. ఏ నామం పెట్టుకోకపోయినా పర్లేదు, హిందువులకు మాత్రం పంగనామం పెట్టుకో. అదే ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నట్టు డ్రామాలు.
ఆయన పక్క ఆయన కాదు వారి పూర్వీకులు నుంచి మత మార్పిడి అంటే మనకు అలవాటు కదా, ఎవరితోనైనా పంగనామాలు పెట్టించుకోవడం మనకు అలవాటు అయిపోయింది. ఇంకా జరగదు, అయిపోయింది, ఆ ఎర అయిపోయింది. ఇప్పుడు అందరూ హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను కూడా నేను వినిపించిన నేను సాగర్ పంపించిన వీడియో ఇంత ముందు గుర్తుంది నాకు కూడా, కానీ టైంకి సాగర్ అది పంపించడం ఒకసారి అది విందాము, టీవీలో చూద్దాం దాన్ని ఒకసారి, మీరు కూడా చూడండి, తరించండి. Country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి? మళ్ళీ ఒకసారి Say, what kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి? ఇదే హిందుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటేనే మా గుళ్ళకి రా, ఇట్లా మాట్లాడే మనిషి మాకు అవసరం లేదు. గుండు స్టేజ్ దాటిపోయింది, గుండు స్టేజ్ దాటిపోయింది. వాట్ కైండ్ ఆఫ్ ఎ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్? ఈ వేదభూమి దేశంలో ఏ రకం ఎలాంటి దేశంలో బతుకుతున్నామండి అంటున్నాడు ఆయన. దేశాన్నే క్వశ్చన్ చేస్తున్నాడు. మోడీ గారికి పంపించండి. మీకు ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టం. హిందువుగా జన్మించాం, ఈ దేశమే ఈ రాజ్యాంగమే అతన్ని ముఖ్యమంత్రిని చేసింది, వాళ్ళ తండ్రిని ముఖ్యమంత్రిని చేసింది, ఇతని ఎంపీ చేసింది, రాజకీయాలు చేసింది ఈ దేశమే, ఈ రాజ్యాంగమే. ఈ వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ అన్నాడు కదా, ఈ కైండ్ ఆఫ్ కంట్రీయే వాళ్ళకి ఆ రాజకీయ భిక్ష పెట్టింది. అదే వెంకటకృష్ణ, హిందూగా మేము జన్మించాం, హిందూగా జీవిస్తాం, హిందూగానే మరణిస్తాం. అది వాళ్ళకి లేదు కదా. హిందువే కాదు కదా, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ కదా, నువ్వు మా దేవుని అంటే హిందూ దేవత నమ్మవు కదా, నీకెందుకు ఈ డ్రామాలు? కట్టిపెట్టు జగన్మోహన్ రెడ్డి గారు, అవసరం లేదు, ఇంకా అయిపోయింది, నీ ఎరా అయిపోయింది. ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నానన్నా, నేను ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఇంప్లీడ్ అయ్యాను. హిందూ దేవాలయాల్లో ఇంతకుముందు సాగర్ చెప్పినట్టు సెక్యులర్ హిందూ దేవాలయాలు సెక్యులర్ కింద పరిధిలో రాదు, అది మా ఆధ్యాత్మిక కేంద్రాలు. అక్కడ ఉద్యోగస్తులు గాని, ఉపాధి గాని, అంగుళ్ళు గాని పూలు, పాలు, పండు, టంకే అన్ని హిందువులే ఉండాలని చెప్పి నేను ఈరోజు సుప్రీంకోర్టు ఇంప్లీడ్ అయ్యాను. తొందరలోనే అది దేశవ్యాప్తంగా చర్చ కూడా జరగబోతుంది. ఒక్క నిమిషం మాను గారు, శ్రీరామ్ గారు, ఇప్పుడు అది విన్నారు కదా మీరు. అలాంటి ఏం కంట్రీ ఇది, ఏమి హిందూయిజం ఇది అని మాట్లాడిన మనిషి ఆ హిందూయిజం కోసం పాకులాడుతున్నాడు, ఆ హిందూయిజం కోసం పరుగులు పెడుతున్నాడు ఆయన. దండలు, పూజలు, పునస్కారాలు, అరే ఒకటి కాదు ఆస్కార్. అంటే ఈయన బతుకేంటనే తెలిసిపోతుంది కదా నీకు. నీకు రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేశావో, నువ్వు ఆ రాజ్యాంగాన్ని నువ్వు పట్టించుకోవు. నువ్వు నీకు సెక్యులరిజం అంటే అసలు ఏంటో తెలియదు. సెక్యులరిజం అంటే అసలు నీకు అర్థమే తెలియదు. నీకు సెక్యులరిజం అంటే ఈ నోట్లోంచి ఇంకా ఏవో వస్తున్నాయి. ఈ సెక్యులరిజం అంటే ఇలాంటి వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అన్ని మతాలని గౌరవించడం తప్ప వీడి దాంట్లోకి వాడు దూరిపోయి, వాడి దాంట్లోకి వీడు దూరిపోయి చేయడం కాదు. మక్కాకి వెళ్ళి మాట్లాడి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి ఎలా ఉంటుందో. నువ్వు ఆంధ్రాలో కూర్చుని మాట్లాడుతున్నావు, భారతదేశంలో కూర్చుని మాట్లాడుతున్నావు కాబట్టి ఇంకా ఇలా ఉన్నావు. మక్కాలో ఇదే మాట మాట్లాడు, ఎలా నన్ను రానివ్వరు, నన్ను ఎలా మాట్లాడినెవరు, నా ఇష్టం వచ్చేది చేస్తాను మక్కాలో అని మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టద్దండి మనం. వాట్ కైండ్ ఆఫ్ దిస్ నేషన్ అన్నప్పుడు ఇలాంటి వాడిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా చేస్తాం మనం. బుద్ధి తక్కువై ఒకసారి చేశారు, అది కూడా వీళ్ళ నాన్న పేరు మీద. మళ్ళీ ఇంకోసారి చేస్తారండి ఇలాంటి వాళ్ళని. వీళ్ళు దేశద్రోహులు. ఏ దేశంలో బతుకుతున్నారో ఆ దేశం మీద విషం కక్కే దేశద్రోహులు వీళ్ళు. తిన్న అన్నంలోనే, తిన్న కంచంలోనే ఉమ్మేసేవాడు వీళ్ళు. అందుకనే నాకు కోపం వచ్చేది. నువ్వు ఏం నమ్ముకున్నావో దాన్ని నమ్ముకో, నువ్వు ఏం చేస్తున్నావో అది చెయ్యి. మా దాంట్లో వచ్చి దూరి మా దాంట్లో వేలు పెట్టి మీ క్షేమ ఎందుకు పుట్టిందని అడుగుతాం. ఈ దేశంలో బతుకుతూ ఇదేం దేశం అంటావు? బయటికి ఈ దేశం నుంచి. ఇదేం దేశం అడిగేవాడు నువ్వు కూడా. అసలు ఈ దేశంలో బతకడానికి ఏమవుతుంది నీకు? గెట్ కంట్రీ. ఈ మాట ఎవరు చెప్పకపోబట్టి ఎవరు ఇష్టానుసారంగా నోటుకు వచ్చాక తెలుస్తున్నారు.
తమాషా చేస్తున్నారు ఈ దేశంలో. Right. ఇంకా సెక్యులరిజం ఉంది Right. కాబట్టి